హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మా ఇంటి పైన వ్యూ మీకు చాలాసార్లే నేను చూపించాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. వర్షం వచ్చినప్పుడైతే దీని అందం మరింత రెట్టింపు అవుతుంది. ఇవాళ విషయం ఏంటంటే, నేను ఒక విషయంలో సఫర్ అవుతున్నాను. అది పెద్ద సఫరింగ్ అని కూడా చెప్పలేను. మా వారు ఖాళీగా ఉండే బదులు వెబ్ సిరీస్ ఏమన్నా చూసుకోవచ్చు కదా, ఆ సిరీస్ని చూస్తుంటే చక్కగా టైంపాస్ అవుతుంది అని చెప్తూ ఉంటున్నారు. చాలా రోజులుగా చెప్తూ ఉంటున్నారు. ఎందుకో నాకు తెలియదండి. 2 నెలలుగా నేను అప్పుడప్పుడు నాకు నచ్చిన సీరియల్ ఏమన్నా ఉంటే చూసేదాన్ని. ఆ సీరియల్స్ కూడా నాకు పోను అసలు నచ్చట్లేదు అన్నమాట. నేను కొంతమందిని అభిమానించేదాన్ని. వాళ్ళు ఎట్లా అయిపోయారంటే ఇప్పుడు మరీ టూ మచ్గా అసలు ఒక గృహిణి, వాళ్ళకు కూడా పెళ్ళయి చక్కగా సంసారాలు చేసుకుంటున్నారు. ఒక గృహిణి ఇంట్లో పూజలు ఎలా చేస్తారు అది కాకుండా అసలు వాళ్ళే అమ్మవారిలాగా రెడీ అయిపోవడం, ఇంతంత ఖర్చులు పెట్టేసి వ్యూస్ కోసం వీడియోస్ చేయటము. అసలు వాళ్ళ మేకప్ని చూస్తామా, మన అమ్మవారిని చూస్తామా, నాకేం అర్థం కావట్లా. తర్వాత ఈ నవరాత్రుల తర్వాత మళ్ళీ వాళ్ళ నిజస్వరూపం, మళ్ళీ వాళ్ళు పొట్టి బట్టలు వేసుకొని చాలా చండాలంగా వీడియోస్. అంటే వీళ్ళు క్యారెక్టరు అటు ఇటు జంప్ చేస్తున్నారు అన్నమాట. రియల్గా ఒకలాగా, ఆ పండగలు వచ్చినప్పుడు ఒకలాగా, ఆ మనస్తత్వాలు అవి ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం చాలా చండాలంగా ఉంది. నేను అభిమానించే వ్యక్తులు కూడా అట్లా తయారవటం మూలంగా నాకెందుకో ఆ సీరియల్స్ కూడా చూడాలని అనిపించట్లేదు. తర్వాత ఈ మధ్యకాలంలో నేను కొన్ని సినిమాలు అయితే చూడడం జరిగింది. అదేంటంటే చాలా చండాలంగా అస్సలు తమాను నరుక్కోవటమే. నరుక్కోవటం, ఎలా కిడ్నాప్లు చేయాలి, ఎలా రేపులు చేయాలి, ఎలా నరుక్కోవాలి, ఇంకా ఇదే మాట. అసలు మనం సినిమా చూసి మనం పెట్టిన టికెట్ డబ్బులకి ఒక సాంగ్ని మైండ్లో ఎక్కించుకునే వాళ్ళం, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు సపోజ్ మీకు రాజా సినిమా ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఆ సినిమా తెలియని వాళ్ళు అంటూ ఉండరు. చాలా హిట్ అయిన మూవీ అది, రాజా వెంకటేష్ గారును సౌందర్య గారిది. ఆ మూవీ చూడండి, బ్యాక్గ్రౌండ్లో మనకి మూవీ మొత్తం ఒకటే మ్యూజిక్ వస్తుంది అన్నమాట. అది ఆ ఫీల్ అనేది మనం డెఫినెట్లీ బయటికి మోసుకొని వస్తాం అన్నమాట, ఆ హ్యాపీ ఫీల్ అనేది. ఇప్పుడు వచ్చే సినిమాలు అసలు అలా ఏం లేవు. నరుక్కోవడం, ఒకటి మాసిపోయిన రోడ్డు మీద ఇట్లాగా అన్నీ వేసుకుంటే కలర్ ఉంటుంది చూసారా, ఆ బట్టలు వేసుకోవటం, పెద్ద చుట్ట కాల్చటం, సుత్తులు పెట్టి మనుషుల్ని చంపటం, లేకపోతే కట్టర్లు పెట్టి ఏళ్ళుని కత్తిరించటం, వాళ్ళు అరవటం, రక్తం, ఇవే ఉంటున్నాయి సినిమాలో. అసలు చూడటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. పైగా ఆ సౌండ్ సిస్టమ్ అనేది అసలు చెవులు పోతున్నాయి అన్నమాట. అసలు ఎంత సౌండ్ అంటే భరించలేనంత సౌండ్. దానివల్ల నేను మూవీస్ చూడటం మానేశాను. అంటే మూవీస్ చూడటం మానేయాలని కాదు, నాకు నచ్చిన మూవీస్ ఏమీ రావటం లేదన్నమాట. మళ్ళీ ఈ మధ్య నేను ఈ సినిమా చూశాను, దాన్ని సినిమా అంటే సింగిల్ మూవీ చూసా. కొంతవరకు ఎంజాయ్ చేసా, బాగుంది మూవీ. అంటే నాకు నచ్చిందని అందరికి నచ్చాలని కాదు, అసలు చెప్తున్నా, నాకు ఎక్కువ ఫైట్స్ ఉన్న మూవీస్ అంటే ఇష్టం ఉండవన్నమాట. వీళ్ళు నన్ను అలాంటి సినిమాలకే తీసుకెళ్తున్నారు. ఇంట్లో కూడా ఆయన చూసే ఏవి నాకు నచ్చవు అన్నమాట. అంటే ఇంచుమించు ఇప్పుడు నేను చెప్పిన సినిమా కేటగిరీ లిస్టులోనే అవి కూడా ఉంటాయి. ఈయన నన్ను చూడమని ఫోర్స్ చేస్తున్నారు. నాకు ఎందుకో తెగేసి చెప్పాలనిపించి చెప్పానమాట. ఎందుకంటే నేను ఒక తప్పు చేశానండి, అదే మా వారు కూడా చేస్తున్నారు. ఆయన చేత నేను ఆ తప్పు చేయించడం నాకు నచ్చలేదు. అదేంటంటే, నేను మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టేదన్నమాట. నువ్వెప్పుడు
ఆ సావిత్రి గారి సినిమాలే చూస్తావు, ఆ పాత పాటలే వింటావు. పాపం ఆవిడ నేను ఇలా గొనుకుతున్నానని చెప్పి నాకు వినపడకుండా చిన్న సౌండ్ పెట్టుకొని ఆ పాటలు వినేదన్నమాట. నాకు ఎంత పెద్ద తప్పు చేశానో. ఇప్పుడు నువ్వు అయ్యే చూస్తావు, ఆ రాజా సినిమాయే చూస్తావు, ఎన్నిసార్లు చూసిన సినిమాయే ఎన్నిసార్లు చూస్తావు. ఇట్లా ఎవరైనా అంటుంటే నాకు నాకు కోపం వస్తుంది. వెంటనే మా అమ్మగారు గుర్తుకొస్తున్నారు. అమ్మకు సారీ చెప్దామన్నా ఇప్పుడు అమ్మ నాతో లేదు. అమ్మ 2020లోనే చనిపోయారు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో. ఆవిడ మనసుకు నచ్చిన పాటలు హాయిగా వినడానికి లేకుండా, ఆ మనసుకు నచ్చిన సినిమాలు చూడకుండా, పైగా నేను అనేదన్నమాట, నువ్వు ఎప్పుడు ముడేసుకునే ఉంటావు, నువ్వు ఎప్పుడు కాటన్ చీరలే కట్టుకుంటావమ్మా, అందుకే నిన్ను అందరూ ఆంటీ అని కేకేస్తున్నారు, నీకండా పెద్ద వయసు వాళ్ళు కూడా నిన్ను పిన్ని అని కేకేస్తున్నారు, ఆంటీ అని కేకేస్తున్నారు, నువ్వు బాగా మంచిగా రెడీ అవ్వేవంటే నిన్ను అలా అనరు అని ఇట్లా అనేదాన్ని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, మీరు నమ్మరండి, నా ఏజ్ వాళ్ళే నన్ను ఆంటీ అని కేకేస్తుంటే ఆ నొప్పి నాకు తెలుస్తుంది. నా పిల్లల వయసు వాళ్ళు పిలిచారు, ఓకే, నా పిల్లల వయసు వాళ్ళకు కూడా 40-45 ఉంటాయన్నమాట వాళ్ళ పేరెంట్స్కి. కానీ నాకు ఆ ఏజ్ కాదు కాబట్టి ఇంకా ఓకే, మనం అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, మాకు చాలా చిన్న వయసులో మ్యారేజ్ అయిందని చేయలేం కదా. ఓకే, నేను దాని గురించి అంటలే. నా వయసు వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కి కేకేస్తున్నారు అలాగా కావాలని. వీళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ గట్టిగా అడిగారనుకో, సారీ అండి గబుక్కుమని అందరినీ అనే అలవాటు ప్రకారంగా అనేసాము అనేద్దామని, ఒకవేళ ఊరుకుంటే అదే కంటిన్యూ చేద్దామని. అలా ఎవ్వరు పిలిపించుకోవద్దండి. వాళ్ళ వల్ల మనం తినేది ఏది ఉండదో, జీరో ఉపయోగం వాళ్ళ వల్ల మనకి. అస్సలు మీరు అలా ఏమీ పిలిపించుకోవద్దు. మా అమ్మని అలా పిలిచి 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 పంపించేశారు. అమ్మది పెద్ద వయసు కూడా కాదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని అలా పెద్ద వరుస పెట్టి అస్సలు పిలవకూడదు. నేను చాలామందిని మా అమ్మని కేకేసిన వాళ్ళతో గొడవ పడేదాన్ని. అమ్మ అనేది మాట, అమ్మ ఎవరు పాపమని నళ్ళైపోతారు, అందరితో గొడవ పడకు, ఎందుకు ఈ రోజుల్లో ఎవరు మంచి వాళ్ళు లేరు అట్లా ఇట్లా అనేది. కానీ నేను ఒప్పుకోలేకపోయేదాన్ని, ఆ విషయాన్ని నేను తీసుకోలేకపోయేదాన్ని అనమాట. ఇప్పుడు అమ్మ విషయంలో నేను ఏవైతే తప్పులు చేశానో ఆమె వయసుకి ఆమెకు నచ్చినవి ఆమె వినాలని. ఇందులో మళ్ళీ ఒకటి చెప్తున్నానండి, సాంగ్స్ వినడానికి మనకి మ్యూజిక్ నచ్చితే చాలు, పాడిన సింగర్ నచ్చితే చాలు. అది మనకంటే ఒక 100 ఏళ్ళు వెనకాతల మూవీ అయినా, ఒక 100 ఏళ్ళ వెనకాతల పాట అయినా మనకి నచ్చింది కాబట్టి మనం వింటాం. మళ్ళీ కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుంది తెలుసా, ఆ నాటి పాటలు వింటున్నారంటే అంత వయసు ఉంటుంది అనుకుంటా, ఇట్లా అంటే వాళ్ళ మైండ్ అనేది అంతవరకే మాట, ఇంకంతకు మించి ముందుకు వెళ్ళలేరు. ఆ పాటలో ఉన్న మ్యూజిక్ ఏంటి, పల్లవి ఏంటి, చరణం ఏంటి, అది ఎంత గొప్పగా రాశాడు ఆ కవి, ఇవి చూసి వాళ్ళు వింటున్నారేమో అన్న అంత ముందుకు వెళ్ళలేరు అన్నమాట. వాళ్ళ మైండ్ ఏంటంటే ఇంకంతవరకే ఉంటుంది అన్నమాట వాళ్ళ మైండ్. అందుకని ఎవరి గురించి పట్టించుకోవద్దు. నేను కూడా మా హస్బెండ్కి అర్థమయ్యేలా చెప్తా, దయచేసి ఇవి చూడు అవి చూడు అని నన్ను ఫోర్స్ చేయకు, నా మనసుకు నచ్చిందే నేను చూస్తాను. ఇప్పుడు బలవంతంగా అవి చూసి నేను నా బుర్రపాడు చేసుకునే అంత స్థితి ఎందుకు? నచ్చినవి చూసి కదా నేను ఎంజాయ్ చేయగలను, టైంపాస్ చేయగలను. నచ్చలేనివి చూసి ఎందుకు? అయినా నాకు 2 పిల్లలు ఉన్నారు, అందులో చిన్నవాడికి 5 ఇయర్సే. నేను వాడిని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, అవి చూసే అంత టైం కూడా నాకు ఉండదు. అసలు అలాంటివి నేను చూడలేను. ఎందుకంటేనండి, ఒక మూవీ చూసినా, ఒక సాంగ్ విన్నా కనీసం 10 నిమిషాలైనా మన బుర్ర అనేది ప్రశాంతంగా ఉండాలన్నమాట. మనకు నచ్చింది చూసి మనం బాధపడటం ఎందుకు చెప్పండి? అంతంత తగలేసి సినిమాలకి వెళ్తున్నాం, ఏమైనా బాగుంటున్నాయా ఆ సినిమాలు? నాకు నాని అంటే ఎంతో ఇష్టం అండి. ఆ హీరో కూడా మన లాస్ట్ టైం చూసిన మూవీ అయితే ఇంకా అందరిలో ఈ మూవీ కూడా కలిసిపోయింది అనుకొని నేను ఆశలు వదిలేసుకున్నాను. అసలు చిన్న పిల్లల్ని తీసుకొని ఆ నరకడాలకి ఎలా వెళ్తామండి? అందరూ చేసే తప్పే కొంచెం మా హస్బెండ్ కూడా చేస్తున్నారు. ఎంతసేపు ఆ ప్రేమలో దోమలు అంటే ఇంకా కొంచెం అవన్నా చూడగలుగుతున్నాం, కానీ ఈ నరకడాలు చంపుకోవడాలు అసలు చూడలేకపోతున్నాం. ఆ సినిమాలు కూడా జనాల మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే, చేతకానోడు కూడా కత్తి పెట్టుకొని ఫైట్ చేసే అంత ప్రభావం చూపిస్తుంది.
ఏంటోనండి నా మనసులో ఉన్నది నాకు చెప్పుకుంటే కొంచెమైనా రిలీఫ్ వస్తుందని మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒకవేళ మీరు కూడా సఫర్ అవుతే మీకు నచ్చని విషయం ఎవరన్నా అంటే అది మన మంచి గురించే, టైం పాస్ అవుతుంది కదా, కొత్తవి ఏమన్నా చూడొచ్చు కదా, పాతవి ఎన్నిసార్లు చూస్తావు అని ఆయన చెప్పింది నా మంచి గురించే. బట్ నాకు నచ్చట్లేదు అది. నేను కొత్త అయినా నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఉన్నట్టుండి ఒకటేసారి భయోమని సౌండ్ వస్తుంది. అప్పుడు దాకా మనకి ఒక 10 పెట్టుకుంటే ఎలా ఉంటుంది సౌండ్, అలా ఉంటుందండి. ఒకేసారి ఆ చావు కేక్ అనేది ఒక 100కి వెళ్ళిపోతుంది అనమాట. అది మన మైండ్లో ఎలా ఉంటుందంటే ఇంకా దాని నుంచి బయటికి రావడానికి నాకు టైం పడుతుంది. అది సినిమాయే కదా, సినిమాలాగా తీసుకో అని ఎవరైనా అనొచ్చండి. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. నేనైతే సినిమాలాగా తీసుకెళ్ళలేకపోతున్నా. అలాంటప్పుడు ఎందుకు చూడటం, డబ్బులు తగలేసుకొని మరీ చూడటం, మనసుని పాడు చేసుకోవటం అవసరమా ఇదంతా మనకి? అందుకనే నేను ఇంక అసలు వేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఏంటంటే ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలి తప్పదు, వాళ్ళు రమ్మంటారు కాబట్టి వెళ్తున్నా. కానీ ఇక వాళ్ళు కూడా రమ్మనకపోతే మా అమ్మ కూడా మా అమ్మని అనుకునేదానండి నేను. అమ్మ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయదు, రాదు, బాబాయ్ నేను రాలేను, బాబాయ్ నేను చూడలేను అని అనుకుంటుంది, అవాయిడ్ చేస్తుంది అనుకున్నా. ఇంకా కొద్దిగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు నచ్చింది చేయడానికి మన మనసు ఒప్పుకోదు అసలు. నాకు నా వరకు వస్తే కానీ నాకు అర్థం కావట్లా నేను అమ్మని ఎంత బాధ పెట్టాను. దయచేసి ఎవ్వరూ అలా బాధ పెట్టకండి. వాళ్ళకి నచ్చిందే కొంచెం చేసుకొనివ్వండి. ఒకవేళ అది తప్పుడు పని అయితే మనం చెప్పాలి. కానీ ఈ సినిమాలకి, బట్టలకి, బట్టలు కూడా పొట్టి బట్టలు మాత్రం ఎవ్వరూ అసలు ఇళ్లల్లో వేసుకొని ఇవ్వకండి. దయచేసి ఎవరిష్టం వాళ్ళని ఈ ఒక్క విషయంలో మాత్రం మారండి. ఎందుకంటే మన ఒళ్ళుని బయట చూపించుకునేది, మళ్ళీ దానికి ఇష్టమని పేరు, ఇవన్నీ కాదండి. నేను సినిమాలకి వెళ్ళడం కూడా తగ్గించింది కూడా అదే. షాపింగ్ మాల్లో, సినిమాల్లో ఎంత అందంగా ఉంటున్నారు ఆడపిల్లలు, వాళ్ళ అందాన్ని మొత్తం బయటే చూపిస్తున్నారు. పిల్లల్ని వేసుకొని ఏం వెళ్తాం చెప్పండి? ఎవరు తప్పుగా ఏమనుకోవద్దండి. ఒకవేళ నేను తప్పుగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి. ఎవరి అభిప్రాయాన్నైనా గౌరవించడం నాకు తెలుసండి. నా అభిప్రాయాన్ని మాత్రమే ఇక్కడ చెప్పాను.